నన్ను కలిసి లాంగ్ బ్యాక్ డిస్కస్ చేశాం. తొందరలోనే దీన్ని కూడా తీసుకొస్తాం. ఇలాంటి ఆర్గనైజేషన్ ఇప్పుడు మీరు చూశారు. ఏబిఐఎస్ పౌల్ట్రీకి వచ్చారు, డైరీ ముందుకు పోతా ఉంది. మదర్ డైరీ వచ్చి ఫ్రూట్స్ కోసం వచ్చారు. ఐటీసీ వచ్చి టమాటోని ఏ విధంగా ఆఫ్ సీజన్లో పండించాలని అది కూడా వర్కౌట్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా పెద్ద ఆర్గనైజేషన్ ఉంది. దిస్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ. మనస్ఫూర్తిగా ఐటీసీ యాజమాన్యాన్ని అభినందిస్తున్నా, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇప్పుడు ఇక్కడ మనం మిగిలిన సబ్జెక్టు పోయే మునుపు మీ అందరికీ ఒక ఐడియా ఉండాలి. నిన్ననే నేను ఒక 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేట్టుగా ఫౌండేషన్లు వేశాను. ఇక్కడ మదర్ డైరీ ఇప్పటికే ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ ప్రొక్యూర్ చేయడానికి పెద్ద ఫ్యాక్టరీ పెట్టారు. నిన్న ఏబిఐఎస్ కానీ ఇంకొక 3 కంపెనీలు వచ్చాయి. వాళ్ళు పౌల్ట్రీ ఎయిర్ కండిషన్డ్ ఎన్విరాన్మెంట్ కంట్రోల్ చేసి మొత్తం కూడా పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఐటీసీ వచ్చారు. ఇంకా డైరీ కొన్ని యూనిట్స్, చాలా యూనిట్స్ వచ్చాయి, ఇంకా వస్తున్నాయి. ఇక్కడ నిన్న మొన్న మీరు ఒకసారి చూస్తే, నేను రాయలసీమలో ఇప్పటికే దేశంలో నెంబర్ 1 మనం హార్టికల్చర్ క్రాప్స్ దేశంలో ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్. అది కూడా రాయలసీమ నుంచి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు నీళ్లు కూడా వచ్చాయి. నీళ్లు వచ్చి మనం కానీ జాగ్రత్తగా చేస్తే రాయలసీమ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఇక్కడ నేను ఆలోచించిన విధానం ఈరోజు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 60,000 కోట్ల రూపాయలు ప్రైవేటు వ్యక్తులు వస్తున్నారు. 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతున్నాం. దీనికి నీళ్లు, లేకపోతే రోడ్లు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, అదే మరి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్, ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ కింద హార్టికల్చర్ తీసుకొస్తున్నాం. ఇవి కూడా ప్రపంచమంతా ఏ పంటలకు డిమాండ్ ఉంటే ఆ పంటలు వేస్తాం. కొన్ని లాంగ్ టెన్యూర్ 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటాయి. అలాంటివి 5 ఏళ్ళ పైన ఉండే పంటలన్నీ ఉంటాయి. కొన్ని 1 సంవత్సరం బనానా, లేకుంటే పప్పాయి కూడా కొంచెం లాంగ్ టర్మ్ ఉంటుంది. ఇవన్నీ వేరియస్ కాంబినేషన్స్. 25 రకాల ఫ్రూట్స్ మన రాయలసీమలో పడతాయి. అందులో ఏ ఫ్రూట్కి ఎక్కువ డిమాండ్ ఉంటే దాన్ని చేసుకొని ముందుకు పోతాం. దీనివల్ల రాయలసీమ ఒకప్పుడు కరువు సీమ, మొన్నే గోల్డ్ మైన్ కూడా పడింది. మన చిగురు గుంటలో కూడా మళ్ళా గోల్డ్ మైన్ వస్తుంది. కుప్పం కూడా గోల్డ్ తయారు చేసే పరిస్థితికి వస్తాం తొందరలోనే. ఆ సందర్భంలో మన పొలాలన్నీ బంగారు పండించే పరిస్థితి రావాలి. ఆ బంగారే ఈరోజు వాణిజ్య పంటలు, అందులో కూడా హార్టికల్చర్ పంటలు. కాబట్టి మీరందరూ కూడా వినూత్నంగా ఆలోచించాలి. పాత రోజుల మాదిరిగా మేము ఇంకా నాగలు దున్నుతాం, ఆ రోజులు అయిపోయినాయి. నాగలు దున్నే రోజులు అయిపోయినాయి. ఇప్పుడంతా కూడా కంప్యూటర్ పట్టే రోజులకు వచ్చాయి. అంతా కూడా మీరంతా కూడా డ్రోన్, సెటిలైట్, ఐఓటీస్, లేటెస్ట్ టెక్నాలజీస్, ఆ పరిస్థితికి వచ్చాం. ఆధునీకరణలో ముందుకు పోతున్నాం. ఆధునీకరణతో రాయలసీమని అగ్రికల్చర్లో అగ్రస్థానంలో పెట్టే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తూ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ యొక్క అనుమతితో